ఏముందండి, ఒక్కొక్క మనిషికి 7-8 పాస్పోర్ట్లు ఉన్నాయి ఈ దేశంలో. ఒక ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించడం ఎంతసేపు? ఒక స్థలాన్ని నలుగురికి అమ్ముతున్నారు ఫేక్ డాక్యుమెంట్లతోటి. ఏదైనా సరే ఫేక్ డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, నకిలీ సరుకులు అమ్ముతున్నారు షాపుల్లో. అసలు దేని మీద నియంత్రణ ఉంది ఇక్కడ? మరి అలాంటప్పుడు ఒక సర్టిఫికెట్ పుట్టించడం ఎంతసేపు? అందరికీ తెలిసిన విషయము ఏంటంటే, ఆవిడ కన్నడ, ఆవిడ మాండ్యా జిల్లాలో ఉంటారు ఆవిడ, కుందాపూర్. అయితే ఆవిడ హైదరాబాదులో ఉద్యోగం నిమిత్తం వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఆవిడ్ని ప్రేమించటము, వారిద్దరు సహజీవనం చేయటము, ఈ ఎన్టీఆర్ పుట్టడము అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. వాళ్ళు కావాలనుకున్నారు, ఇది వాస్తవం, దీన్ని ఎవరో మార్చలేరు. సరే, ఆ తర్వాత పెరుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ గారికి దగ్గర అయ్యాడు. ఎన్టీఆర్ గారు నా వారసుడు అని చెప్పి ప్రకటించాడు అని చెప్పి హరికృష్ణ చెప్పారు. సరే, ఏది ఏమైనప్పటికీ వారసుడు అంటే వారసుడు లాగానే ఉన్నాడు మొదట్లో. ఆ భారాన్ని, ఆ బాధ్యతను కూడా మోస్తున్నాడు అమ్మాయి. ఇప్పుడేం మోయట్లేదులేండి. ఇప్పుడు మోస్తే గనక 2-3 సందర్భాల్లో ఆయన మోసిన భారం ఏంటో చూసాక గోడ మీద పిల్లిలాగా ప్రవర్తించాడు. అంత గోడ మీద పిల్లిలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. రాజకీయాలు వేరు, మామూలుగా ఫిలిం పరంగా ఓకే. అదే ఫిలిం పరంగా నటన ఇదొక ప్రపంచం, వ్యక్తిగతం ఒక ప్రపంచం. కానీ ఈ రెండిట్లో ఉన్నది ఒకే మనిషి కదా. ఒకే మనిషి అన్నప్పుడు ఒకలానే ప్రవర్తించాలి తప్పితే, అంటే ఇంట్లో నటించమని చెప్పట్లేదు నేను, బయట జీవించమని చెప్పట్లేదు. ఏదైనా ఇప్పుడు చాలామంది హీరోలకి కొన్ని సంకట పరిస్థితులు వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు సంకట పరిస్థితులనే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ పాత్ర వాళ్ళు సమాజం కోసం పనిచేయాల్సిన సందర్భం వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పాత్రను పోషించారా లేదా అనేది, పోషించిన వాళ్ళకి ఏ విధమైన గౌరవం దక్కుతుంది, పోషించిన వాళ్ళకి ఏ విధమైన గౌరవం దక్కుతుంది అందరికీ తెలుసు. ఇప్పుడు 77 తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు హీరోలు, హీరోయిన్లు అందరూ కలిసి జోలి బట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఉప్పిన బాధితులకి ఇచ్చారు. అలాగే అంతకుముందు వార్ వచ్చినప్పుడు కానీ, 71 వార్ అప్పుడు కానీ, లేకపోతే 64 వార్ అప్పుడు కానీ సినిమా యాక్టర్లు వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు. చేయని వాళ్ళు కూడా ఉన్నారు. మేము సైతం కూడా చేశారు. మేము సైతం అనే ప్రోగ్రామ్ 2014 చేశారు. అందుకని వైజాగ్ ఇది హుదుహు తుఫాను గురించి చేశారు. అయితే అలా చేయకుండా షూటింగ్లు ఎలాగో క్యాన్సిల్ అయినాయి కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటాను అనే వాళ్ళకి చరిత్రలో వాళ్ళ పేజీలు వాళ్ళకి మిగలవు. మనం చేసిన దాన్ని బట్టి దక్కుతుంది మనకి ఏదైనా. అందుకని జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీలో పుట్టాడు, ఆ తాతకు మనవణ్ణి అనిపించుకున్నాడు. అలాగే నేను నా తాత పెట్టిన పార్టీ అని చాలాసార్లు చెప్పాడు కూడా. చెప్పినప్పటికీ కూడా ఆ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, భువనేశ్వర్ని అవమానించినప్పుడు మటుకు అతను స్పందించకపోవటం అనేది మటుకు అతని జీవితంలో అతను సరిదిద్దుకోలేని తప్పును. కానీ చిన్నప్పటి నుంచి ఆయన్ని పెట్టిన ఇబ్బందులు కానీ, ఆయన దూరం పెట్టడం కానీ అవి కూడా కొంచెం తర్వాత కలిశారు కదా. కలవకపోతే నో ఇప్పుడు ఆ దూరం పాటించారనుకోండి ఎవరు మాట్లాడరు. మధ్యలో కలిశారు కదా 2009 ఎలక్షన్స్లో, బాగానే తిరిగాడు కదా. అంటే అవసరానికి వాడుకున్నారు జూనియర్ని. ఇప్పుడు వాడుకున్నారా వాడుకోలేదు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు తనకు సముచిత స్థానం ఇవ్వలేదు అనేది జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశమే అనుకుందాం. కానీ నీకెంత ప్రజల మద్దతు ఉండేది ఆ రోజు నువ్వు యూనివర్సిటీ విషయంలో? అలా కాకుండా సరిగా నికార్సుగా ఒక సగటు ఎన్టీఆర్ అభిమాని స్పందించినంతలాగా కూడా నువ్వు స్పందించలేదు కదా. నువ్వు స్పందించుంటే గనక నీ స్పందన వెనక ఎంతో మంది వచ్చేవాళ్ళు. అమ్మా, ఇప్పుడు ఒక నార్మల్ వ్యక్తి స్పందించడానికి, ఒక స్టార్ అయ్యుండి కుటుంబ సభ్యుడు అయ్యి స్పందించడానికి చాలా తేడా ఉంటుంది. ఏముంటది? ఇప్పుడు ఒకవేళ భావోద్వేగంగా మాట్లాడితే ఫ్యాన్స్ అందరూ అల్లర్లు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని కామ్గా ఉండుండొచ్చు. అట్లా కాదు, ఫ్యాన్స్ కనుసైగి చేస్తే ఆగిపోయే ఫ్యాన్స్ ఉంటారు, ఉండకుండా ఏముండరు. నువ్వు అంతంత ఆలోచించాడు అనే దానికంటే కూడా అతను అందరితో మంచిగా ఉందాము అనే ఒక మనస్తత్వం వచ్చేసింది. ఈ అందరితో మంచిగా ఉండాలి అనే మనస్తత్వం ఎన్టీఆర్ది కాదు, సీనియర్ ఎన్టీఆర్ది కాదు.
అందరితో మంచిగా ఉండాలి అనే మనస్తత్వం అక్కినేని నాగేశ్వరరావు గారిది. సీనియర్ ఎన్టీఆర్ అట్లా ఉండేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడు ఆయన చెప్పాలనుకునేది ఆయన గట్టిగా చెప్పేవాడు, నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడు. అందుకని అంటే అలానే ఉండమని నేను చెప్పట్లేదు, కానీ స్పందించాల్సినంతగా స్పందించలేదు అనేది ఇది తిరిగి రాదు మళ్ళీ ఆ మూమెంటు. ఇప్పుడు మనం చూడండి, ఎలక్షన్స్ అయినాయా, ఎలక్షన్స్ అయినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు వైసీపీ పార్టీకి ఒక రకంగా ఘోర పరాజయం వచ్చిన సందర్భంలో చాలామంది కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్న దగ్గర అక్షరాలు పీకేసి కింద పడేసి నేలకేసి తొక్కారు. నేలకేసి తొక్కటాన్ని నేను సమర్థించను, కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని అలా తెలియజేశారు. ఆ సందర్భంలో అలా స్పందించారు. అందరూ ఎందుకు స్పందించలేదు అంటే వాళ్ళకి అభిమానం ఉంది, స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వేరే ఇంకొక నటుడు స్పందించినా స్పందించకపోయినా ఎవరు మాట్లాడరు, కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవటం అనేది అతని విషయంలో మట్టుకు అతను చాలా పొరపాటు చేశాడు. అలాగే భువనేశ్వరి విషయంలో కూడా అంతే పొరపాటు చేశాడు. ఆ రెండు విషయాల్లో అతను చాలా పొరపాటు చేశాడు తప్పితే అదర్వైజ్ అతను సీరియస్గా అతని పని అతను చేసుకుంటూ పోతాడు. తల్లి అంటే ఇష్టంగా ఉంటాడు, తల్లి కోసం పరితపిస్తాడు. అలాగే అతను చెప్పే చాలా భావోద్వేగం కనిపిస్తుంది అతనిలో, అది నిజంగా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అవన్నీ చూసిన జూనియర్ ఎన్టీఆర్లో ఈ రెండు విషయాల పట్ల అతని వైఖరి చూస్తే ఎవరి మీదో కోపం, ఎవరి మీదో అసహనము అక్కడ అతను కొంచెం అలా చూపించాడేమో అనిపించేలాగా ఉంది. అంటే ఇప్పుడు బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి ఏదో రాపిడ్ ఉందని, కొంచెం ఆ ఫ్రిక్షన్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉందని ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు ఇవి, పెద్ద కుటుంబాలు అంటే గొప్ప కుటుంబాలని కాదు నా ఉద్దేశం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అది కూడా కాదు. 9 మంది సభ్యులు ఉన్నారు కుటుంబంలో. ఈయన మళ్ళీ ఇంకొక కుటుంబం. హరికృష్ణ గారికి ఒక భార్య ఉండి పిల్లలు ఉండగా ఈయన వచ్చాడు, వీళ్ళ మదర్ వచ్చింది, ఆమె జీవితంలో ఒక ఆయన వచ్చారు, ఆయన జీవితంలో ఒక అది వేరే విషయం. ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా పవర్ పాలిటిక్స్ పనిచేస్తాయి. పైగా మామూలు కుటుంబాల్లోనే ఆస్తుల గురించి పవర్ పాలిటిక్స్ పనిచేస్తాయి. ఇక్కడేంటి, ఇక్కడ ఆస్తులతో పాటు ఆస్తుల గురించి పెద్దగా తగాదాలు లేవు ఆ కుటుంబంలో. ఎన్టీఆర్ ఏం చేశారో తెలియదు కానీ చాలా పక్కాగా చేశారు. కానీ ఈ రాజకీయ వారసత్వం ఉంది చూసారా, ఇది కావాలని ఒకళ్ళకి రాసిచ్చేది కాదు, ఒకళ్ళని పక్కన పెట్టేది కాదు. అదేంటమ్మా హైదరాబాద్లో కొన్ని 100 ఎకరాలు వాళ్ళకు ఉందంటే నిజమైన హరికృష్ణ గారికి కానీ వాళ్ళకి కానీ అంటారు. అయితే మీరు చేశారు కాబట్టి అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అడుగుతున్నానమ్మా. ఉండొచ్చు ఆస్తుల గురించి నేనేం మాట్లాడట్లా. అంటే ఉందా అమ్మా అసలు చాలా వరకు సగం అంటే సగానికంటే తక్కువగా కొంచెం వాళ్ళకు ఉంది హైదరాబాద్లో వాళ్ళ స్థలం అంత ఎందుకు ఉంటుందిలే కానీ అలా ఏం కాదు. స్టూడియోలు కట్టారు ఆయన, ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి విడివిడిగా చేసేసి చిన్న చిన్న స్టూడియోలు కట్టి, ఇప్పుడు ఈ మధ్య మోహన్ బాబు ఇంట్లో గొడవ వచ్చిన సందర్భంగా చాలామంది సీనియర్ ఎన్టీఆర్ని తలుచుకున్నారు. అంతమంది పిల్లలు ఉన్నా కానీ మరి 7 మంది కొడుకులు ఉంటే కూడా ఆయన ఎంత బాగా అసలు ఎక్కడ ఎవరికి ఆస్తిపరమైన వివాదాలు లేవు పిల్లల మధ్యలో. నేను వినదాని ప్రకారం ఒక 500 ఎకరాల వరకు వాళ్ళకు ఉంది హైదరాబాద్ దగ్గర అనేది ఒకటి ఉందా? తెలీదు, మనం అసలు తెలియని మాట్లాడకూడదు. ఏదేమైనా భూమి మీద ఎన్టీఆర్ బాగానే ఆస్తులు బాగానే సంపాదించారు, ఎవరిది వాళ్ళకి ఇచ్చారు. గండిపేట ఆశ్రమం కూడా ఉండేది ఆయనకి, అది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ దీని కిందకు వచ్చింది. వస్తే అక్కడ ఒక స్కూల్ అది కట్టారు, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని పెట్టి మోడల్ స్కూల్ కట్టారు, చాలా బాగా రన్ అవుతుంది అది. ఏది ఏమైనప్పటికీ ఈ కుటుంబంలో ఈ మాట తీసుకురావడం వెనకమాల ఇదేదో ఆకతాయి పనిలాగానో లేకపోతే కక్ష సాధింపు చర్యగా వచ్చిన విషయమే తప్పితే
ఇది వేరే విషయం కాదు. అయితేనమ్మా మీకు ఒకసారి ఈ డాక్యుమెంట్ ఒకసారి ఇట్లా ఫేక్ డాక్టరేట్లే తీసుకుంటుంటే ఇప్పుడు నిన్న ఒక ఆమె ఒక డాక్టరు ఆమె మామూలుగా MBBS చదివి కష్టాలు పడి ప్రాక్టీసులు చేసి చాలా ఇబ్బందులు పడి నేను చూడక్కర్లేదు అంటే ఏం లేదమ్మా అస్సలు చూడక్కర్లేదండి. ఇక్కడ ఏంటంటే ఒకసారి అదేనమ్మా ఏమండి ఎక్సెల్ షీటు స్టాంపు నేను చదువుతాను ఒకసారి. అక్కర్లేదు, మీరు కావాలంటే స్క్రీన్ మీద వేసుకోండి, అక్కర్లేదు. నేను అసలు నమ్మను ఇది, ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. ఎవరు క్రియేట్ చేశారో అసలు నిజానికి వాళ్ళని శిక్షించాలి. అంటే ఇంతలానా చేయగలిగే అదేనమ్మా. PTIN నెంబర్ ఇచ్చారమ్మా, ఓనర్ ఫాదర్ నేమ్ నందమూరి హరికృష్ణ అని ఇచ్చారు, అడ్రస్ 10-3-110A/12 ఇచ్చారు, మొబైల్ నెంబరు ఇవ్వలేదు, సర్కిల్ 12 మెహదీపట్నం అని ఇచ్చారమ్మా, మన దగ్గర మెహదీపట్నం. అండ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ డేట్ ఇచ్చారు, బిల్డింగ్ యూసేజ్ RES అని ఇచ్చారు, యాన్యువల్ ట్యాక్స్ 10,718 అని ఇచ్చారు. అండ్ ఓనర్ నేమ్ మొహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్, NTR గారి పేరు అన్నట్లుగా దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారమ్మా. సో ఇది ఓవరాల్ గా వాళ్ళు అయోధ్య నగర్ ఏదో ఉంది మెహదీపట్నం దగ్గర, ఆ కాలనీలో ఉండేవాళ్ళు జూనియర్ NTR చిన్నప్పుడు. లొకాలిటీ హుమయూన్ నగర్ అంట, హుమయూన్ నగర్ ఆ ఏరియాలో. ఇది ఎలా ఫ్యాబ్రికేట్ అవుద్ది? కాదు, ఆ ఇంటి ఓనర్ పేరు అయ్యి ఉండొచ్చు అది. ఓకే ఓకే. అంటే తండ్రి పేరేమో హరికృష్ణ అని ఇచ్చి కొడుకు పేరేమో ఇలా ఇవ్వడం ఎట్లా అమ్మా? మొహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్ అని ఏంటమ్మా ఇది కన్ఫ్యూజన్? కాదమ్మా, నేనేమంటున్నా, ఇదే ఇంట్లో జూనియర్ NTR అద్దెకుండా ఉండొచ్చు. ఇప్పుడు మిగతా పేపర్ అంతా తీసి ఆ ఒక్కటి ఫ్యాబ్రికేట్ చేయడం ఎంతసేపు? ఇప్పుడు దొంగ డాక్టరేట్లే తెచ్చుకుంటున్నప్పుడు ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకురావడం ఎంతసేపు? ఇప్పుడు ఇట్లా ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఫ్యాన్స్ ఇట్లా వారికి దిగి ట్విట్టర్లో ఇట్లా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక స్టార్ ని సైతం ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళ ఫ్యామిలీని పోక్ చేసేలాగా చాలా తప్పు, ఇది చాలా తప్పు. దీని వెనక ఎవరున్నారో వాళ్ళని గట్టిగా శిక్షించాలని నేను కోరుకుంటాను. అంటే ప్రభాస్ ని ప్రభు పాలన కూడా అన్నారమ్మా, అంటే ఫ్యాన్స్ కొంచెం తారక్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఇప్పుడు ఫ్యాన్ వారు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒకటేస్తే వాళ్ళు కూడా ఈ పేరు అతనిది అనేంత వరకు ఎల్లుంటే అది వేరుగుండేది. కానీ వీళ్ళు ఒక సర్టిఫికెట్ క్రియేట్ చేశారు కదా, ఇది తప్పు. అతన్ని క్రిస్టియన్ గా చూపించాలనుకున్నారు ఎవరు? NTR ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్ని ముస్లిం గా చూపించదలుచుకున్నారు. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటేనమ్మా, ఫస్ట్ నుంచి మీరు అందాక అన్నారు బ్రాహ్మణ్ అని. మామూలుగా NTR గారి వాళ్ళ అమ్మగారికి ఎప్పటి నుంచో ఉండే ఏంటంటే ఆవిడ ముస్లిం అనేది అది ఉందమ్మా అందరిలో. ఎలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమర్ వస్తూ ఉంటుంది, వచ్చిన రూమర్ వచ్చినట్లు అలా వెళ్తూ ఉంటుంది. ఏది ఏమైనా మరి ఆవిడ పేరు కూడా ముస్లిం పేరు ఉండాలిగా. ఈ కొడుకు పేరే ముస్లిం, ఆమె ముస్లిం అయినప్పుడు ఆమె పేరు ముస్లిం ఉండాలిగా. అందుకని లాజిక్లకు అందనివి కోతి పనులు అంటారు వీటిని. ఈ నన్ను అడిగితే ఇవి చెల్లంగి చేష్టలాగా ఉన్నాయి తప్పితే ఇవి సరైన పనులు కాదు. ఎవరు చేసిన ఏ ఫ్యాన్స్ చేసినా తప్పే. అసలు ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఒక రకంగా చూస్తే నన్ను అడిగితే చాలా పాపులారిటీ వచ్చింది NTRకి. అసలు ఇప్పట్లో ఏదైనా సినిమా రిలీజ్ అయ్యేది ఉంటే భలే పనికొచ్చేది అసలు జూనియర్ NTRకి. అందుకని ఏమీ బాధపడక్కర్లేదు. అసలు ఎవరు ఏ కులం అయితే ఏంటి, ఎవరు ఏ మతం అయితే ఏంటి, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు అతను ముస్లిము, ఆయన సినిమాలు చూడటం మానేస్తారా? అసలు సినిమా చూసేది ఎందుకు? ఆయన యాక్షన్కి, ఆయన ఫైట్లకి, ఆయన డైలాగ్ డెలివరీకి, ఆయన యాక్షన్ కోసం సినిమా చూస్తారా? లేకపోతే ఆయన ఏ క్యాస్ట్ చూసి సినిమా చూస్తారా? ఎవరైనా ఇంకా అంత పిచ్చోళ్ళు ఉన్నారా? ఇంకా అసలు చాలా ట్రోల్ చేస్తున్నారమ్మా NTRని. అసలు ఎట్లా అంటే బాంబ్ బ్లాస్ట్ బాద్షా సినిమాలో ఉంటుంది, బాంబ్ బ్లాస్ట్ అయితే జూనియర్ NTRకి లింక్ చేసి ట్రోల్స్ వీడియోస్ ఇట్లా ఎంత అంటే. ఇంకొకటి ఎవరైతే ఉగ్రవాదుల టెర్రరిస్ట్ హెడ్ ఉన్నాడో హఫీజ్ సయీద్, అతని ఫేస్కి జూనియర్ NTR ఫేస్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. చూసారుగా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పని చేస్తూ. అలాంటప్పుడు సర్టిఫికెట్ సృష్టించడం ఎంతసేపు? అందుకని ఒట్టి మాట నేనంటాను, అసలు ఇంకా అడ్డం తిరిగి మాట్లాడతా. ఇప్పుడు అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే ఈ టైంలో మత కల్లోలాలు లేగుతున్నాయి కదా. ఎందుకు లేగుతాయి మత కల్లోలాలు? ఇప్పుడు ఇక్కడున్న ఓవైసీతో సహా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని మాట్లాడుతున్నాడు. అవునా? నాలాంటి వాళ్ళు కూడా
పాకిస్తాన్ ఉగ్రవాదం మీద పోరాటం చేయవలసిందే, అసలు ఉగ్రవాదం మీద పోరు ఆపటానికి వీలు లేదు. కాకపోతే నాలాంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించటానికి అసలు ఎవరు వీలైతే వాళ్ళు సహాయం రావాలంట. ఏ దేశం సహాయం చేసినా తప్పులేదు ఉగ్రవాదం. నేను మొన్న ఒక చిన్న సర్వే లాగా వెళ్ళానమ్మా, అందరు స్టూడెంట్స్ SR నగర్ లో అడిగా, ఇప్పుడు నీ సహాయం ఇండియన్ ఆర్మీకి కావాలంటే నువ్వు వస్తావా అని అంటే ప్రతి ఒక్కరు వస్తా అన్నారమ్మా. ప్రతి ఒక్కరు అంత ఉన్నారు. నేను ఈ యంగ్ పీపుల్ గురించి కాదు నేను మాట్లాడేది. అసలు ఇప్పుడు ఇప్పుడు 2 దేశాల మధ్యలో ఒక దేశంలో ఉన్న ఉగ్రవాదం వల్ల మన దేశానికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మన దేశంలోనే అంతర్గతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఆ అంతర్గత సమస్యలతోనే మన కష్టాలు మనం పడుతున్నాం. దీనికి తోడు పులి మీద పుట్టలాగా పాకిస్తాన్లో పెరిగొచ్చిన ఉగ్రవాదం, వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదం మన దేశంలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మూలిగే నక్క మీద తాటితుబడినట్టు చేస్తే, దీనికి అసలు మనమే మాట్లాడుకునే కన్నా అసలు ఇది తప్పు, ఈ ఉగ్రవాదం అనేది తప్పు, ఈ ఉగ్రవాదులు ఉండటం సమాజానికి మంచిది కాదు అని చెప్పి అసలు అన్ని దేశాలు ఎందుకు కలిసికట్టుగా మాట్లాడట్లేదు? మేమున్నాం అని చెప్తున్నారు తప్పితే, అసలు పాకిస్తాన్ ఎంత చిన్న దేశం, పాకిస్తాన్ని నిలదీయడం ఎంతసేపు? అసలు పాకిస్తాన్కి అన్ని దేశాల దగ్గర నుంచి సహాయ నిరాకరణ వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ మాత్రం భయం వాడికి ఉండక్కర్లా? అంత కొవ్వు దేనికి? అందరూ కలిసి రావచ్చు కదా. ఇప్పుడు నా ఇంటికి రాలేదు సమస్య, నా ఊరు రాలేదు కదా అనుకుంటాం. నా ఊరు వచ్చిన తర్వాత నా రోడ్లోకి రాలేదు కదా అనుకుంటాం. నా పక్కింట్లోకి వస్తే నా ఇంటికి రాలేదు కదా అనుకుంటాం. నీ ఇంటికి కూడా వచ్చాక అప్పుడు తెలుస్తుంది ఆ వేడేంటో. ఇప్పుడు ఏ దేశానికైనా ఉగ్రవాదం, ఇప్పుడు అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చేశారు, ఈ ఉగ్రవాదులే కదా కూల్చేసింది. అమెరికాకి నష్టం జరిగిందా జరగలేదా? జరిగింది. మరి అలాంటప్పుడు అన్ని దేశాలు కలిసి ఏదో ఇద్దరు కొట్టుకుంటుంటే ఆయుధాలు అమ్మటం లాగా కాకుండా, సోద్యం చూడటం కాకుండా, అసలు అన్ని దేశాలు కలిసి ఈ ఉగ్రవాదం మీద ఎందుకు మాట్లాడవు? ఆ మాత్రం బాధ్యత లేదా? అసలు అందరూ కలిసి సహాయం ఆపేశారనుకోండి, అంటే అసలు సరుకులు దిగుమతి ఆపేశారనుకోండి, ఆ దేశానికి కష్టమేగా. అప్పుడైనా బుద్ధి వస్తుందిగా. సరే అందరూ సాయం చేయండి, మాకు మా దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేయడానికి మాకు సాయం చేయండి అనే మాట రాదా? ఇప్పుడు పాకిస్తాన్ మట్టుకు నష్టపోవట్లా ఉగ్రవాదం వల్ల. ఎన్నిసార్లు మానవ బాంబులు అని చెప్పి, బస్సులో బాంబులు పేలినాయి అని చెప్పి 30 మంది చనిపోయారు, కరాచీలో బాంబు పేలిందని, పెషావర్లో బాంబు పేలిందని వింటున్నారు కదా. మనుషులు చచ్చిపోవడం ఎవరికి ఆనందం చెప్పండి? అందుకని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఒకవేళ ఆయన ముస్లిమే అనుకోండి, అనుకుందాం, చెప్తాను, నేను మోటుగా మాట్లాడుతున్నా, ఏంటి ఎవరికి నష్టం చెప్పండి? ఇక్కడ ఈ సినిమాలు చూడడం మానేస్తారా? మానేస్తా. ముస్లిమ్స్ ఇంకా దగ్గర చేసుకుంటారు కదా కదా. అదే అంటే ఇక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటేనమ్మా, ఇప్పుడు మోస్ట్లీ ముస్లిం అంటే ఓకే, ముస్లిమ్స్ అందరూ మన భారతదేశం నుంచి పాకిస్తాన్ మీద వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ చాలామంది భారతీయులు ఇప్పుడు కొంచెం ముస్లిం అనే కమ్యూనిటీ కొంచెం ఆ కోపం అనేది ఉంది కదా, దీన్ని క్యాష్ చేసుకోవడానికి కరెక్ట్గా ఈ టైంలో ఇలాంటిది ఒక ట్రెండ్ చేయడం, అలాంటి రేకెత్తిచ్చేలాగా చేస్తారు. దానివల్ల లాభం అయితే ఏముండదండి. వాళ్ళకి ఏదైనా ఒక వికృత మానసిక ఆనందం రావాల్సింది తప్పితే దీనివల్ల లాభం అయితే ఏమీ లేదు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తల్లి బ్రాహ్మిను, ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ చెల్లెల్ని, ఆమె సిస్టర్ని రాజా అని పాత రోజుల్లో సినిమా యాక్టర్ ఉండేవాడు, ఆయన చేసుకున్నారు. ఆవిడున్నారు, రాజా చనిపోయాడు కానీ ఆవిడున్నారు. అట్లాగే కొంచెం పెద్ద ఫ్యామిలీయే, వాళ్ళు బాగా విపరీతంగా పూజలు చేస్తారు. అది కూడా నిజమే అమ్మ. మొన్న అతను రిషబ్ శెట్టితో కూడా కలిసి వెళ్ళి కుందాపూర్ దగ్గర, ఎందుకంటే మణికొండలో ఉండేవాళ్ళు వీళ్ళ పెద్దమ్మలు, మణికొండలో వీళ్ళ పిన్నులు పెద్దమ్మలు వాళ్ళు మణికొండలో ఉండేవాళ్ళు. ఒక అపార్ట్మెంటులో అందరికీ ఫ్లాట్లు కొనిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ఏ. ఫ్యామిలీ మొత్తాన్ని, వాళ్ళ అమ్మ సైడ్ ఫ్యామిలీ మొత్తాన్ని సెటిల్ చేశాడు. వాళ్ళంతా డబ్బులున్న వాళ్ళు కాదు, ఏ మాటగా మాట వాళ్ళ పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేశాడు, అందరినీ సెటిల్ చేశాడు. వాళ్ళందరూ పెట్టని కోట్లా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్కి. ఎందుకంటే అదే అపార్ట్మెంట్లో మా చుట్టాలు ఉంటే అప్పుడు తెలిసింది నాకు, వాళ్ళ ఇంట్లో భజనలు చేస్తారు, పూజలు చేస్తారు, చాలా రెగ్యులర్గా పూజలు చేస్తారు. మామూలు వాళ్ళకంటే చాలా ఎక్కువగా పూజలు చేస్తారు.
ప్రతి 15 రోజులకో 20 రోజులకో ఒక పూజ ఏదో చేస్తారంట. ఆ పక్కన వాళ్ళందరినీ పిలుస్తారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ ఇంట్లో పూజ అయిందని చెప్పేవాళ్ళు. నాకు చాలా దగ్గర చుట్టాల అదే అపార్ట్మెంట్స్ లో. ఇన్ని సినిమాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్, ప్రతి సినిమాకి పూజ జరుగుతుంది, టెంకాయ కొడతాడు, బొట్టు పెట్టుకుంటాడు. ఎందుకు తన పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది కదా. ముస్లిం అని కావాలని ట్రోలింగ్ అనమాట. ఇది ట్రోలింగ్ అంటే వీళ్ళకి ధైర్యం ఉండదు, నలుగురిలో వచ్చి మాట్లాడలేరు, చాటు మాటన పేర్లు మార్చుకుని దొంగ పేర్లతోటి. అసలు వీళ్ళకి అడ్రస్లు ఉన్నాయా ఎవరికైనా? వచ్చి మాట్లాడొచ్చుగా, బయటకు వచ్చి మాట్లాడొచ్చుగా, అవును ఈ సర్టిఫికెట్ కరెక్టే అని ఎవరినైనా రమ్మనండి, ఛాలెంజ్ మరి. కానీ ఇక్కడ కూడా ట్విట్టర్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా ఒక తప్పు ప్రభాస్ గారిని పాపం ఆయన్ని ప్రభావాల్ ఇలాంటి మాటలు ఇవన్నీ అనవసరం అండి. ఈ ఇప్పుడు ఆయన మహేష్ బాబు ఫ్యాన్స్ వేరే వాళ్ళని తిట్టడం, ఆయన ఎవరో ఉన్నాడు కదా రామ్ చరణ్ వర్సెస్ వారులాగా, మళ్ళీ రామ్ చరణ్ వాళ్ళు ఇంకొకళ్ళ మీద, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు నటులు, వాళ్ళు నటులు, మీరు నటించడానికి వచ్చారు, వాళ్ళు నటించడానికి వచ్చారు. ఒక్కొక్కసారి మీ సినిమా నచ్చుతుంది, ఒక్కొక్కసారి ఇంకొకళ్ళ సినిమా నచ్చుతుంది. కాకపోతే మీ మధ్యలో పోటీ ఏమన్నా కావాలి అనుకుంటే ఆరోగ్యకరమైన సినిమాలు తీసే విషయంలో పోటీ పడండి, అంతవరకు సంతోషం. రైట్, ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ.